హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం డ్రాఫ్టింగ్ చేయడానికి ఆర్ లెటర్ రాయడానికి బేసిక్గా మనకు తెలియాల్సినటువంటి ఒక 8 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ 8 ఇంపార్టెంట్ స్టెప్స్ ఆర్ థింగ్స్ మనకు ఐడియా ఉన్నట్లయితే మనం ఎలాంటి లెటర్నైనా ఈజీగా రాయొచ్చు. సో హియర్ వీ హ్యావ్ ద 8 స్టెప్స్ టు బీ ఫాలోడ్ వైల్ రైటింగ్ ద లెటర్. ఫ్రమ్ అడ్రస్, date, to address, salutation, subject line, body of the letter, complimentary clause అండ్ సిగ్నేచర్. సో ఫ్రెండ్స్, ఈ 8 స్టెప్స్ని ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతారో వాళ్ళు ఎలాంటి లెటర్నైనా కూడా ఏ అఫీషియల్కైనా మనం ఈజీగా రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్ రైట్, నెంబర్ 1 హియర్ వీ హ్యావ్ ఫ్రమ్ అడ్రస్. నేను ఈ పర్టికులర్ ఫ్రమ్ అడ్రస్ని ఒక 3 పర్సన్స్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ నేను ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఒక కామన్ మ్యాన్ తన యొక్క ఫ్రమ్ అడ్రస్ ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్ యొక్క ఫ్రమ్ అడ్రస్ ఎలా ఉంటుంది, ఆర్ ఒక ప్రొఫెషనల్ మీన్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ యొక్క ఫ్రమ్ అడ్రస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. చూడండి, ఒక కామన్ మ్యాన్ లెటర్ రాసినట్లయితే అందులో నేమ్, హౌస్ నెంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, మండల్, టౌన్ ఆర్ సిటీ, డిస్టిక్, పిన్ కోడ్ అండ్ సెల్ నెంబర్, ఈ డీటెయిల్స్ని అయితే డెఫినెట్గా ఫ్రమ్ అడ్రస్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక స్టూడెంట్ లెటర్ రాసినట్లయితే స్టూడెంట్ యొక్క నేమ్, తన యొక్క క్లాస్ ఆర్ గ్రూప్, తన యొక్క స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్, టౌన్ ఆర్ సిటీ అండ్ సెల్ నెంబర్. ఈ సెల్ నెంబర్ నీడ్ లేదు, బట్ ఇన్ కేస్ వాళ్ళు అప్లికేషన్ రాసినట్లయితే వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ డే ఏమన్నా ఇన్ఫామ్ చేయాలంటే ఈ సెల్ నెంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ యొక్క ఫ్రమ్ అడ్రస్ ఏ విధంగా ఉంటుందంటే నేమ్, డిజిగ్నేషన్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్, మండల్, టౌన్, సిటీ, డిస్టిక్, పిన్ కోడ్ అండ్ సెల్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనం ఈ ఫ్రమ్ అడ్రస్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డేట్ గురించి అయితే ఇక్కడ నేను మాట్లాడటం లేదు. అండ్ ఏ రోజు అయితే పర్టికులర్గా మనం లెటర్ రాస్తామో ఆ రోజు డేట్ రాసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్, టు అడ్రస్ అంటే ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా టు అడ్రస్ రాయాలి, ఒక స్టూడెంట్ ఏ విధంగా రాయాలి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఏ విధంగా రాయాలి. చూడండి, టు ది ఎంఆర్ఓ, ఆ పర్టికులర్ మండల్ నేమ్ రాయాలి, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ నాట్ ఓన్లీ ఎంఆర్ఓ, ఈ కామన్ మ్యాన్కి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఈ విధంగా అయితే డెఫినెట్గా టు అడ్రస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక స్టూడెంట్ రాసినట్లయితే టు ద ప్రిన్సిపల్, పర్టికులర్ స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్, టౌన్ ఆర్ సిటీ అండ్ డిస్టిక్. నెక్స్ట్, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ టు ద మేనేజర్ అంటే అక్కడ ఎవరైతే బాస్ ఉంటారో, హెడ్ ఉంటారో ఇక్కడ వాళ్ళ డిజిగ్నేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నేమ్, టౌన్ ఆర్ సిటీ అండ్ పిన్ కోడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా టు అడ్రస్ అయితే ఒక కామన్ మ్యాన్ ఈ విధంగా రాస్తాడు, స్టూడెంట్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఈ విధంగా అయితే రాయడం జరుగుతుంది. నెక్స్ట్, సాల్యుటేషన్. ఈ సాల్యుటేషన్ అంటే రెస్పెక్టబుల్ వర్డ్స్. ఇవి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఏ విధంగా ఉంటాయి చూడండి. సో ఫార్మల్గా మనం చూసుకున్నట్లయితే డియర్ సార్ ఆర్ మేడం, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, డియర్ మిస్టర్ రాకేష్ అంటే ఇక్కడ డియర్తో పాటు మిస్టర్ యూజ్ చేసిన తర్వాత మనం డెఫినెట్గా వాళ్ళ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డియర్ మిస్ రేఖ, డియర్ డాక్టర్ రాహుల్, ఆనరబుల్ ప్రిన్సిపాల్ ఎట్సెట్రా, ఈ విధంగా అయితే మనం ఫార్మల్గా ఈ సాలిటేషన్ వర్డ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. వేరస్ ఇన్ఫార్మల్ హాయ్, హలో, హాయ్ శివ అంటే వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తున్నాం, హలో శాంత్, డియర్ మధు, హలో దేర్. సో ఈ విధంగా అయితే మనం సాలిటేషన్ అయితే నెంబర్ 4లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హియర్ సబ్జెక్ట్ లైన్. ఈ సబ్జెక్ట్ లైన్లో మీరు చూసుకున్నట్లయితే సో మనం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ విధంగా అయితే స్టార్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఫర్ క్యాజువల్ లీవ్ అంటే మీకు ఏమైనా లీవ్ కావాలి అనుకునే మూమెంట్లో రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్ ఫర్ క్యాజువల్ లీవ్, రిక్వెస్ట్ ఫర్ ఆల్ మై ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ కంప్లైంట్ రిగార్డింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్, అబౌట్ మై ల్యాండ్ ఇష్యూ, అప్లికేషన్ ఫర్ ఎట్సెట్రా. సో ఈ విధంగా అయితే మనం సబ్జెక్ట్లను రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హియర్ బాడీ ఆఫ్ ద లెటర్. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో మనకు కొన్ని ఫ్రేజెస్ అయితే మనం డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది, అంటే ఫార్మల్గా ఉండటానికి ఆ పర్టికులర్ లెటర్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాపర్గా హియర్ వీ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రేజెస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటీస్ చేయండి, ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్. ఇక్కడ ఓపెనింగ్ సెంటెన్సెస్ ఈ 2 విధాలుగా మనం ఈ బాడీ ఆఫ్ ద లెటర్ని ఓపెన్ చేయొచ్చు. ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆర్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్.
సో ఈ 2 వేస్లో మనం ఆ పర్టిక్యులర్ బాడీ ఆఫ్ ద లెటర్ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ బాడీలో ఆర్ పర్పస్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కుడ్ సాల్వ్ ఆర్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు, అంటే ఏం చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇట్ వుడ్ బి అప్రిషియేట్ యువర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ టు దిస్ మ్యాటర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో ఓపెనింగ్ సెంటెన్సెస్ వీటి తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పి నెక్స్ట్ వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఈ విధంగా అప్రిషియేట్ చేస్తూ చెప్పి నెక్స్ట్ క్లోజింగ్ సెంటెన్సెస్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్లోజింగ్ సెంటెన్సెస్ కూడా సమ్వాట్ ఫార్మల్గా ఐ హోప్ యూ విల్ కన్సిడర్ మై రిక్వెస్ట్, ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ పాజిటివ్ రెస్పాన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్. సో ఈ విధంగా మనం క్లోజింగ్ సెంటెన్సెస్ని అయితే ఆ పర్టికులర్ లెటర్ రైటింగ్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజెస్. ఈ కాంప్లిమెంటరీ క్లోజెస్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్లో మీరు నోటీస్ చేసినట్లయితే, సో హియర్ వీ హ్యావ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ, విత్ రెస్పెక్ట్. వీటన్నిటిని కూడా మనం ఫార్మల్ లెటర్స్ రాస్తున్నప్పుడు కాంప్లిమెంటరీ క్లోజెస్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫార్మల్గా యువర్స్ లవింగ్లీ, లాట్స్ ఆఫ్ లవ్, విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్. ఈ విధంగా అయితే మనం ఇన్ఫార్మల్ కాంప్లిమెంటరీ క్లోజెస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ యువర్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో యువర్స్లో మనం అపోస్ట్రఫీని యూజ్ చేయకూడదు లెటర్ రైటింగ్లో. సో ఇక్కడ అపోస్ట్రఫీ యూజ్ చేస్తున్నామంటే అది పొసెసివ్ అవుతుంది. సో ఇట్లా మనం పొసెసివ్గా యూజ్ చేయాల్సిన లేదు, యువర్స్ అని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ అంతా కూడా కంప్లీట్గా మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. సో ఇలా బ్రాకెట్లో మనం కాంప్లిమెంటరీ క్లోజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సిగ్నేచర్ని మనం క్యాపిటల్ లెటర్లో, అంటే ఫ్రమ్ అడ్రస్లో ఎవరైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని మనం క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక లెటర్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ బిఫోర్ దట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకున్నటువంటి స్టెప్స్ ఫ్రమ్, డేట్, టు, సాల్యుటేషన్, సబ్జెక్ట్ లైన్, బాడీ ఆఫ్ ద లెటర్, కాంప్లిమెంటరీ క్లోజ్ అండ్ సిగ్నేచర్. అండ్ కరెంట్లీ ట్రెండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఫార్మల్ లెటర్స్లో ఈ బ్లాక్డ్ ఫార్మాట్ని అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు. బ్లాక్డ్ ఫార్మాట్. మరి బ్లాక్డ్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ మనకు లెఫ్ట్ సైడే స్టార్ట్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడే ఎండ్ అవుతుంది. అంటే రైట్ సైడ్ ఇక్కడ మనం డేట్ రాయటం కానీ ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజ్ రాయటం కానీ ఇలాంటివి మనం ఈ బ్లాక్డ్ ఫార్మాట్లో చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక లెటర్ చూద్దాం. లెటర్ రైటింగ్లో ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ అడ్రస్. ఒక బ్యాంక్ ఎంప్లాయీ వాళ్ళ మేనేజర్కి రాస్తున్నాడు లీవ్ కోసం. చూడండి, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ నేమ్ వచ్చింది, తన డిజిగ్నేషన్ వచ్చింది, ఏ బ్యాంక్ వచ్చింది, ఆ బ్యాంక్ బ్రాంచ్ వచ్చింది అండ్ డిస్ట్రిక్ట్ కూడా వచ్చింది. రాహుల్, క్యాషియర్, ఎస్బిఎన్ బ్యాంక్, కొత్తగూడెం బ్రాంచ్, భద్రాద్రి కొత్తగూడెం. ఈ ఫ్రమ్ అడ్రస్ తర్వాత మనం రాయాల్సింది డేట్. సో 21st July 2025. నెక్స్ట్ టు అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అంటే ఎవరికైతే రాస్తున్నామో అది టు అడ్రస్ అవుతుంది. సో హియర్ వీ హ్యావ్ టు అడ్రస్ టు ద బ్రాంచ్ మేనేజర్, ఎస్బిఎన్ బ్యాంక్, కొత్తగూడెం బ్రాంచ్. నెక్స్ట్ సాలిటేషన్, రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం. ఇక్కడ ఎవరో మనకి తెలియదు కాబట్టి సర్ ఆర్ మేడం అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ డెఫినెట్గా మనకు తెలిసినట్లయితే అక్కడ సార్ అయితే రెస్పెక్టెడ్ సార్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మేడం అయితే రెస్పెక్టెడ్ మేడం అని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ క్యాజువల్ లీవ్ డ్యూ టు ఇల్నెస్, అంటే అనారోగ్యం వల్ల నేను ఈ అప్లికేషన్ ఆర్ లెటర్ని అయితే రాస్తున్నాను అని చెప్పేసి రాహుల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ మనం చూసుకున్నట్లయితే ఈ బాడీ ఆఫ్ ద లెటర్ మనకు మ్యాక్సిమం 3 paragraphs, 2 to 3 paragraphs అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ బాడీ ఆఫ్ ద లెటర్. ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సడన్ ఇల్నెస్ అండ్ ఐఎమ్ unable to attend my duties. Hence, I request you to kindly grant me casual leave for 3 days from 21st July 2025 to 23rd July 2025 to take rest and recover properly as advised by the doctor. Second paragraph లో ఏం చెప్పారు, I assure that I will resume my duties promptly on 24th July 2025. Kindly consider my request and grant me leave for the mentioned period. Thank you for your అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సింపుల్గా ఒక ఫార్మల్ లెటర్ని అయితే రాయాల్సి ఉంటుంది. బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత మనకు కాంప్లిమెంటరీ క్లోజ్ అయితే రాయాల్సి ఉంటుంది, యువర్ సిన్సియర్లీ. ఆఫ్టర్ దట్ ఈ పర్టికులర్ ఫ్రమ్ అడ్రస్లో మెన్షన్ చేసిన నేమ్ ఏదైతే ఉందో రాహుల్, ఈ నేమ్ని ఇక్కడ మనం సిగ్నేచర్ లాగా క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్,
దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ బ్లాక్డ్ ఫార్మాట్ హియర్ అండ్ ఫార్మల్ లెటర్. సో ఈ విధంగా అయితే మనం లెటర్ రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.